సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో సలార్ సీక్వెల్ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అదే సమయంలో ఈ సినిమా గురించి రోజుకో రూమర్ తెరపైకి వస్తోంది. సలార్ 2 సినిమాలో సందీప్ కిషన్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. ఇదే ప్రశ్న సందీప్ కిషన్ కు ఎదురుకాగా వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని ఆయన తెలిపారు. సలార్ 2 సినిమానే కాదు, తాను ఏ సినిమాలో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనని సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించే ఆలోచన నాకు లేదని సందీప్ కిషన్ కామెంట్లు చేశారు. సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోన సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటానని నమ్మకంతో ఉండగా ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఊరి పేరు భైరవకోన సినిమా ఒకంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా విడుదలకు ముందే ఈ సినిమాకు లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది. సందీప్ కిషన్ ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. సోలో రిలీజ్ డేట్ దక్కటంతో టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేస్తుందని చెప్పవచ్చు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాల హవా తగ్గిందనే సంగతి తెలిసిందే. ఈ వారం విడుదలైన సినిమాలలో ఈగల్ మాత్రమే భారీ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తోంది. తొలి రోజు ఈ సినిమాకు 4.75 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. నైజాంలో ఈ సినిమా 1,42,00,000 రూపాయల కలెక్షన్లను సాధించిందనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈగల్ మాత్రమే ఊరి పేరు భైరవకోన సినిమాకు పోటీ ఇచ్చే అవకాశమైతే ఉంటుందని చెప్పొచ్చు.